యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా జనతా గ్యారేజ్. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్గా చేసుకుంటున్న ఈ సినిమా కథ లీక్ అయినట్టు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. అయితే లీక్ అయిన కథ నిజంగా గ్యారేజ్ రియల్ స్టోరీ అయితే సినిమా సూపర్ హిట్టే అంటున్నారు విన్నవాళ్ళు. ఇంతకీ జనతా గ్యారేజ్ కథ ఏంటో మీరు చూడండి. ఎన్టీఆర్ ఓ మెకానిక్గా ఉంటాడు. అతను మామయ్యగా మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సాదాసీదాగా ఉంటాడు. హీరో అంటే మామకు చాలా ఇష్టం. అయితే అది నచ్చని మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్కు నచ్చదు. అయితే హైదరాబాద్లో నివసిస్తున్న మోహన్ లాల్కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రస్తుతం కామన్ మ్యాన్లా కనిపిస్తున్న అతను ఓ మాఫియా డాన్. అయితే వాటన్నింటినీ కాదనుకుని మామూలు జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ మామను దెబ్బతీసిన వారి మీద చావు దెబ్బ కొట్టేందుకు డాన్గా మారతాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్, అక్కడ తనకు తగిలి షాక్ ఎవరి వల్ల అంటే మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ వల్లే. సో ఈ కథతో సినిమా నేపథ్యం సాగుతుంది అని కథ ఒకటి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇదే స్టోరీ సినిమాగా తెరకెక్కిస్తే సినిమా సూపర్ హిట్ అన్నట్టే. కానీ సినిమా కథ ఇదే అయి ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. ఒకవేళ ఇదే అయినా సరే కొరటాల మార్క్ కమర్షియల్ అంశాలతో సినిమా సూపర్ క్రేజ్తో రానుంది. ఇక కథను బట్టి సినిమాలో మోహన్ లాల్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి సినిమా కథ ఇదా కాదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. బతుకు బాగా కోరుకుంటది, ఊరు పరువు కోరుకుంటది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.